హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున రియల్ ఎస్టేట్. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటో తెలుసా? చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఎక్కడ చేయాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. నేను చెప్పబోయే లొకేషన్ మనకి ఇప్పుడు కాదండి, ఒక 5-10 ఇయర్స్లో ఇప్పుడు మీరు పెట్టేది త్రిబుల్ అవుతుందండి, నాది గ్యారంటీ. సో అటువంటి వెంచర్ కూడా మీకోసం తీసుకొచ్చాను. ఒక లొకేషనే కాకుండా మీకు డైరెక్టర్ నెంబరే ప్రొవైడ్ చేస్తాను. సో దయచేసి ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. అన్ని వివరాలు నేను మీకు డాక్యుమెంట్ ప్రూఫ్గా నేను మీకు చూపించబోతున్నాను. సో మనం ఇక నా ల్యాప్టాప్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోని లైక్ చేయండి, నాకు కూడా కొంచెం బూస్టింగ్గా అనిపిస్తుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన గంట ఉంటుంది కదా, గంటను కొట్టి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోరి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మన దగ్గర 37 లక్షల నుండి హౌసెస్ అనేవి ఉన్నాయండి. ఓకే, ఇదంతా మనం పక్కన పెడదాం. ఫస్ట్ మనం ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అక్కడ ఏమొస్తుంది ఏంది అవన్నీ నేను మీకు చూపిపోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో ఇది వచ్చేసి మనకి మొత్తం నిమ్స్ అండి. అయితే ఈ నిమ్స్ అనేది మనకి నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ జోన్. అంటే ఇక్కడ మనకి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయన్నమాట. ఇది ఎక్కడ ఉందండి? మనకి జహీరాబాద్, సంగారెడ్డిలో ఉంది. ఇప్పుడు మనకి దీంట్లో ఈ 2 మండలాలండి. ఆ 2 మండలాల్లో మనకి నిమ్స్ అనేది వస్తుంది. ఇక్కడ సో 2 మండలాల్లో కలిపి మనకి నిమ్స్ అనేది వస్తుందండి. ఇదంతా మనకి దాదాపు 13,000 ఎకరాల్లో వస్తుంది అనమాట. అయితే ఈ 13,000 ఎకరాల్లో వస్తుంది కదండి మీకు. అయితే దీంట్లో మనకి ప్లాట్స్ అనేవి చాలా కాస్ట్ ఉంటాయి. ఇప్పుడు 13,000 ఎకరాల్లో మనకి నిమ్స్ అనేది వస్తుందంటే ఎంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో అర్థం చేసుకోండి. ఈ మొత్తం ఏరియాలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే జనాలు పెరుగుతారు, రెసిడెన్షియల్గా పెరుగుతుంది. రెసిడెన్షియల్గా పెరిగితే ఏంటి, ఇప్పుడు ఒక్క అతను వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో కూడా జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో మనకి సూపర్ మార్కెట్స్, పెట్రోల్ బంక్స్ ఇటువంటివన్నీ చాలా పెరుగుతాయండి. ఇప్పుడు మనకి ఈ జహీరాబాద్ ఏరియాలో దాదాపు మనకి 2 లక్షల ఓటర్లు ఉన్నారు. ఓటర్స్ విషయమే చెప్తున్నా, పాపులేషన్ కాదు. అంటే దీంట్లో మనకి ఆల్రెడీ కాస్ట్ అనేది ఎక్కువ అయ్యేది ఆల్రెడీ. సో దీంట్లో మనకి రేట్ అనేది ఎక్కువ ఉంది. ఇక మనకు నెక్స్ట్ ఇక్కడ నుండి చూసుకున్నట్లయితే మనకి పటాన్ చెరువు, నెక్స్ట్ సదాశివపేట్, ఇవన్నీ మనకి త్రిబుల్ ఆర్ జోన్ అండి, రీజనల్ రింగ్ రోడ్ జోన్ ఇక్కడ మొత్తం. సో ఇటు పక్కన ఇది డెవలప్ అవుతుంది, ఇటు పక్కన ఇది డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఎంత మనకి త్రిబుల్ ఆర్ ఎంత వచ్చినా కూడా, ఈ ఏరియాలో ఎంత త్రిబుల్ ఆర్ వచ్చినా కూడా మనకి ఓఆర్ఆర్ తర్వాత ఎట్లయితుందో అట్లా అవుతుంది. కానీ ఏదైతే మనకి నిమ్స్ ఉందో ఇది మనకి ఫ్యూచర్లో చాలా డబ్బులు అవుతాయండి. ఇప్పుడు మనకి జహీరాబాద్ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ చాలా ఉంటుంది. ఈ ఏరియాలో ఈ 2 మండలాల్లో కూడా ల్యాండ్ కాస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ నిమ్స్ని పట్టుకొని ఇక్కడిక్కడ ఈ నారాయణ ఖేడ్లో కూడా మనకి బిజినెస్ అనేది జరుగుతుంది. అంత దూరం వెళ్తే ఆబ్వియస్లీ తక్కువ రేట్ ఉంటుంది. సరే, ఓకే, మీరు అనుకున్నట్టుగా ఇక్కడనే కొనుక్కోవచ్చు కదా. గజం రేట్ ఎట్లా ఎక్కువ ఉంటుంది. ఒక 10,000 వేసుకుందాం, జహీరాబాద్లో 15,000 వేసుకుంటాం, పాపులేషన్ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఈ ఏరియాలో మనం కొనవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ నిమ్స్ ఎక్స్టెండ్ చేస్తే అప్పుడు మన ల్యాండ్ మొత్తం పోతుంది. సో అందుకని ఇక్కడ కాకుండా దీని చుట్టుపక్కల కొనుక్కోవచ్చు. ఈ ఏరియా సైడ్ ఇటు సైడ్ కొన్నామనుకోండి, బాగుంటుంది. సరే, ఓకే, ఇది పక్కన పెట్టేయండి. అసలు నిమ్స్ ఏంటి? నిమ్స్కి ఇప్పుడు మీరు చెప్తున్న నిజమే, నిమ్స్ నిజంగానే వస్తుందని నన్ను అడగచ్చు. నిమ్స్కి ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ కూడా అవుతుందండి. ఓకే, ఇది మనకి మొత్తం ఎంత, 12,000 చూడండి, 12,635 ఎకరాలు అనేది మనకి నిమ్స్ వస్తుంది. సో దీంట్లో 4,000 ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంది. సో ప్రాబ్లం లేదు. ఇంకా 3,000 ఎకరాలు వచ్చేసి ఇప్పటికి ల్యాండ్ పూలింగ్ అయితే అయిపోయిందండి దానికి. సో మీరు చూడొచ్చు, ఇక్కడ ఎకరం వచ్చేసి మనకి ఇక్కడ
ఎకరం వచ్చేసి మనకి ఎత్తుంది దాదాపు 60 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఈ ఏరియాలో ఉంది. దాదాపు 60 నుండి కోటి రూపాయల వరకు ఏరియాలో ఉంది. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇక్కడ మనకి 7 నుండి 9 lakhs వరకు గజం ఎకరం అనేది కొంటుంది వాళ్ళ దగ్గర. సో అట్లా కొనేసింది ఎంత మనకి 3000 ఎకరాల ల్యాండ్ ఆల్రెడీ కొనేసింది అనమాట. సో మిగతాది ఇంకా 4000 చిల్లర ఉంటుంది. దీంట్లో కోర్టు కూడా నాకు తెలిసి ఏం అబ్జెక్షన్ అయితే చెప్పదు, ఎందుకంటే డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు అంత 13,000 ఎకరాల్లో మనకి డెవలప్మెంట్ అవుతుందంటే అక్కడ ఎంతమంది ఎంప్లాయ్మెంట్స్ ఉంటారో మీరు అర్థం చేసుకోండి. ఎంతమంది ఎంప్లాయ్మెంట్స్ ఉంటారో అర్థం చేసుకోండి, ఎంత డెవలప్ అవుతుందో అర్థం చేసుకోండి. డెవలప్మెంట్ ఆపడం అంటే కాదు కాబట్టి ఎట్లాగో ఈ ప్రాజెక్ట్ అవుతుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. 5 సంవత్సరాలు వేసుకుంది, 7 సంవత్సరాలు వేసుకుందాం, కానీ అవుతుంది. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ముందు దాని తర్వాత రేట్స్ అనేవి చాలా పెరుగుతాయి. అప్పుడెప్పుడో చాలామంది కూకట్పల్లిలో, నాకు తెలిసి అయితే కూకట్పల్లిలో అప్పుడెప్పుడో చాలామంది ఏం చెప్పారంటే గజం చాలా తక్కువ ఉంది కొనుక్కోండి అంటే, ఇది అడవి ఈడేం కొంటామన్నారు. ఆ కూకట్పల్లి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ దాటింది, ఇటు సైడ్ మనకి గట్కేశ్వర్ దాటింది. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ అని చెప్తున్నానండి నేను ఇది. అంతే, ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి మంచి ఆప్షన్ ఇది. మీరు చూడొచ్చు జనసంగ్రం నాయన్కల్ మండలంలో అయితే మనకి ఇది 2 మండలాల్లో అయితే ఉందండి. ఇది మొత్తం మనకి ఈజ్ ఇట్ గుడ్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ జహీరాబాద్ అని కొడుతున్నాను. వాట్ ఈజ్ నిమ్స్ అని కొడుతున్నాను, చూద్దాం ఒకసారి. చూడొచ్చు, దిస్ ఈజ్ అన్ ఎక్స్పెండెడ్ టు క్రియేట్ 25,000 జాబ్స్. సో 25,000 జాబ్స్ అనేవి వస్తాయని చెప్తున్నారు. విత్ ఏ పొటెన్షియల్ ఆఫ్ నియర్ బై 2.5 lakhs జాబ్స్. దాంట్లో మనకి 2,50,000 వరకు జాబ్స్ అనేవి వస్తాయి. సో మనకి దీంట్లో చూడొద్దు, మీరు ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి. నిమ్స్ ఈజ్ బార్న్ టు క్రియేట్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ది రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఆఫ్ జహీరాబాద్. సో మీరు చూసుకున్నట్లయితే ఫ్యూచర్లో చాలా రేట్స్ అనేవి ఇక్కడ పెరుగుతాయండి. అనవసరంగా టైం వేస్ట్ చేయకండి, 10 వెంచర్లు తిరగకండి. నా ఒపీనియన్, ఏడ జరిగితే ఏడ డెవలప్మెంట్ అందరు చెప్తూనే ఉంటారండి. మన ఇండియానే డెవలపింగ్ కంట్రీ కాబట్టి అంతా డెవలప్ అవుతూనే ఉంటుంది. ఏడ చూసినా ఒకటి అవుతూనే ఉంటుంది, కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఏడ అయితే ఇప్పుడు అవ్వట్లేదు మన తెలంగాణలో. అండ్ ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ అయితే ఉందన్నమాట. సో ఆలోచించుకోండి, చూడండి. ఎక్కడ పోయినా మనకి మినిమం 10,000 గజం అయితే నడుస్తుంది. ఇక నారాయణఖేడ్ అంటే అది వేరే విషయం అండి. అక్కడ మనకి గుట్టలు ఆ టైప్ ఉంటాయి, కావాలంటే అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. అయితే సో నిమ్స్ అనేది రావడం ఖాయమండి. కొంచెం లేట్ అవుతుండొచ్చు, కానీ తప్పకుండా వస్తుంది. ఇటువంటి మంచి ప్రాజెక్ట్ని మాత్రం మిస్ చేసుకోకండి. ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఒకసారి నేను చెప్తాను, చూడండి. సో ఇది వచ్చేసి మనకి మన ప్రాజెక్ట్ అండి. నేను ఇంతకుముందు చెప్పిన ప్రాజెక్ట్ ఇది. మీకు డైరెక్ట్గా నేను డైరెక్టర్ నెంబర్ ఇస్తున్నాను దీంట్లో. అయితే దీంట్లో బ్లూ కలర్ ఉన్నాయి, మొత్తం బుక్ అయిపోయినాయండి. ఏవైతే గ్రీన్ కలర్ ఉన్నాయో అవే అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. చూడండి, మీరు పైన 196 మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి, మిగతా మొత్తం బుక్ అయిపోయినాయి. మీరు ఇప్పుడు కనుక చూస్ చేసుకున్నట్లయితే, ఒకవేళ తీసుకుందాం అనుకున్నట్లయితే, ఇది ఒక కార్నర్ బిట్ ఉంది చూడండి, ఇట్లాంటి కార్నర్ బిట్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఫ్యూచర్లో అది కావాలంటే కమర్షియల్ లాగా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ నేను ఏం చెప్తున్నా అంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఇది ఒక మంచి ఆప్షన్ అండి. సో ఇది మనకు మొత్తం 28 ఎకరాల వరకు అయితే ఉందండి ఇది. సో ఇది వచ్చేసి మన సైట్ ఉన్న లొకేషన్. సో ఇంతకుముందు నేను మీకు చూపించా చూడండి, జనసంగ్రం మండలం ఇది. సో ఈ ఏరియాలో మనకి నిమ్స్ అనేది వస్తుంది. అంటే దీనికి ఎంత దగ్గర ఉందో మీరు అర్థం చేసుకోండి. దిగ్వాల్కి చాలా దగ్గరగా ఉంది. దిగ్వాల్ నుండి మనకి మెయిన్ రోడ్ కూడా అంటే, దిగ్వాల్ వచ్చేసి మనకి నేషనల్ హైవే 65 రోడ్ కదండి, మనకి చాలా దగ్గర ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి జహీరాబాద్కి దగ్గరలో ఉంది, కానీ జహీరాబాద్లో రేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే చాలా దగ్గర, ఫ్యూచర్లో మీకు ఇటు సైడే పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ ఓపెన్ ల్యాండ్ ఉంటే అక్కడ కొత్త కన్స్ట్రక్షన్స్ అవుతాయి. ఆల్రెడీ ఉన్న సిటీలో కావు, ఉన్న సిటీలో ఏమవుతుంది, రీసేల్ హౌసెస్ అయితే. మీరు కొత్తగా తీసుకున్నట్టయితే కొత్త కన్స్ట్రక్షన్ అనేది అవుతుంది, కొత్త సిటీ అనేది డెవలప్ అవుతూ వెళ్తుంది మనకి. సో ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. ఇక మీకు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి
RRR కూడా వస్తుంది. ఇప్పుడు RRR మనకి సదాశివపేట ఇటు సైడ్ నుండి RRR వస్తుంది. మనం ఎక్కడ ఎగ్జిట్ ఓఆర్ఆర్ దిగాక RRR వస్తుంది. RRR తర్వాత మనకి దిగ్వాల్ వస్తుంది. దిగ్వాల్ నుండి మన వెంచర్ చాలా దగ్గరగా ఉంటుంది. అంటే ఇప్పుడు కాకపోయినా మనకి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా మంచిగా యూజ్ అవుతుందండి ఈ ఏరియా. ఎందుకంటే జహీరాబాద్లో ఇప్పుడు ఏదైతే నిమ్స్ మనకి మీకు జనసంగ్రహం మండలి చెప్పాను కదా, ఇక్కడ అయ్యే దానికి ఇక్కడ నిమ్స్ ఇక్కడ ఈ రెండు మండలాల్లో నిమ్స్ అవుతుంటే వీళ్ళు అమ్మేది ఎక్కడ నిమ్స్ పేరుతో ఇక్కడ కూడా అమ్ముతున్నారు. సో ఇటు సైడ్ నుండి దగ్గర ఉంటుంది, కానీ మనకి మెయిన్ రోడ్ మాత్రం ఇది అవుతుందండి. ఇది 161 అవుతుంది. ఇది కూడా 6 లైన్ హైవే అయింది ఇప్పుడు జోగిపేట నుండి. ఇది మనకి జహీరాబాద్ హైవే. సో రెండింటికి మధ్యలో నిమ్స్ ఉంది, మంచి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంది. ఫ్యూచర్లో రెసిడెన్షియల్కి చాలా మంచిగా ఉంటున్న వెంచర్ అండి ఇది. సో చూడండి, ఆలోచించండి. కేవలం 5,000 రూపాయలు గజము. మీకు డైరెక్టర్ నెంబరే ఇస్తున్నాను. స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి డైల్ చేయండి. మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సైట్ కూడా ఫ్రీగా విజిట్ చేపిస్తారు. ఇంకా మీకు ఇంటికి వచ్చి క్యాబ్ తీసుకెళ్తే ఇంటికాడ దింపేస్తుంది మిమ్మల్ని. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయరు కొనండి అని. ఫస్ట్ మీరు డెవలప్మెంట్ చూడండి. నేను చెప్పాను కదా, నేను మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను క్రియేట్ చేసినవి కాదండి. జస్ట్ ఆన్లైన్ నుండి వచ్చింది. అండ్ ఈ పీడిఎఫ్లు ఇవన్నీ మన గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసింది నేను చెప్పాను. మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. కేవలం మీకు దీంట్లో ఇప్పుడు 5,000 రూపాయలు గజం ఉంది. యాక్చువల్గా 6,000, కానీ ఆఫర్ ప్రైస్ అయితే 5,000కి ఇస్తున్నారు మీకు వీళ్ళు. తర్వాత రేట్స్ అనేవి ఆబ్వియస్లీ పెరుగుతాయి మీకు. సో ఆలోచించి తీసుకోండి. మరిన్ని వివరాలకు మీకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి డైల్ చేయండి. అంటే ఇది నా ఓన్గా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన నా ఓన్గా నేను తీసుకొని వచ్చానండి. తెలిసిన వెంచర్ కూడా కాదు. సో ర్యాండమ్గా నేను ఎతికి ఎవరి వెంచర్ బాగుందైతే ఇక్కడ ఈ సరౌండింగ్స్లో ఏ వెంచర్స్ నడుస్తున్నాయి వాళ్ళందరికీ కనుక్కొని ఎవరిదైతే మీకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, అండ్ మన ఛానల్ కూడా ట్రస్ట్ ఉంటుంది కాబట్టి మనం నమ్మి తీసుకుంటారు కాబట్టి కొంచెం రీసెర్చ్ చేసి నీకు వీళ్ళది నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు తీసుకుందాం అనుకుంటే కాల్ చేయొచ్చు. మీరు ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయరు, ఎందుకంటే మీకు డైరెక్టర్ నెంబర్ ప్రొవైడ్ చేశాను కాబట్టి. సో ఇదండి విషయం. మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే చేసుకోండి. మంచి హ్యూజ్ రిటర్న్స్ అనేవి వస్తాయి. మీకు ఆల్రెడీ చెప్పిన ఈజ్ గుడ్ టు ఇన్వెస్ట్ ఇన్ జహీరాబాద్. అంటే మీకు 25,000 జాబ్స్ అనేవి వచ్చినాయి, క్రియేట్ అవుతున్నాయి. 2,50,000 ఆల్రెడీ వస్తున్నాయి. మీకు నిమ్స్ అనేది హ్యూజ్గా ఇంపాక్ట్ అయితే అవుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో. ఏదైతే జహీరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం అంటే ప్లాట్లు, హౌసెస్ ఇవే ఉంటాయి. ఇక మనకు ఒక్కొక్కటి లేస్తున్న కొద్దీ అన్ని రేట్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయండి. ఆలోచించి తీసుకోండి. 10-20 వెంచర్లు తిరగకండి, టైం వేస్ట్ చేసుకోకండి. నా ఒపీనియన్ అది. ఇక ఆలోచించి డెసిషన్ అయితే తీసుకోండి.